హలో గైస్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హెవెన్లీ హోమ్ మేడ్. చాలా అయిపోయింది బ్లాగ్ షూట్ చేసి నేను. సో హాల్ అంతా ఖాళీ చూసారా. మార్నింగ్ అంతా ఇలా క్లీన్ చేసుకున్నాం అనమాట. హాల్ అన్ని సోఫాలు అన్నీ అక్కడ వేసాము డైనింగ్ రూమ్లో. సో అదంతా ఖాళీ చేసాము బికాజ్ ఈరోజు మన ఇంట్లో అయ్యప్ప స్వామి పూజ ఉంది. సో భజన లాగా పెట్టుకున్నాం అనమాట. యాక్చువల్లీ లాస్ట్ టైం షార్ట్ కూడా పెట్టాను. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను భజన అని చెప్పి. బాగా అనిపించింది, మంచి పాజిటివ్ వైబ్ వచ్చింది అనమాట. లైక్ నాకు ఏమంటారు, భజన చేస్తారు కదా స్వాములు, మనం కూడా వాళ్ళతో పాటు చేస్తూ ఉంటాం కదా. బాగా అనిపించింది చాలా. మీరు కూడా వ్లాగ్ ఎలా నడుస్తుంది ఏంటి, ఎలా చేసుకున్నాము అని మీతో షేర్ చేస్తాం, ఓకేనా. ఫస్ట్ అయితే మనం కుకింగ్లోకి వెళ్ళిపోదాము. టైం 2:15 అయింది. ఇంకా ఈవినింగ్ కదా పూజ, అందుకే ఇంకా లంచ్ చేసేసి స్నానం చేసి వచ్చాను అనమాట. ఇంకా స్లోగా చేసుకోవచ్చు అని చెప్పి. సో మార్నింగ్ నుంచి ఇంకా క్లీనింగ్ సరిపోయింది. ఇంకా హాల్ అంతా సోఫాలు అన్నీ షిఫ్ట్ చేయడం, వచ్చిన వాళ్ళందరూ కూర్చోవడానికి స్వాములకి అందరికీ ఉండాలి కదా. సో అందుకనే అంత ఖాళీ. సో ఇక్కడ ఈవినింగ్ అయ్యప్ప స్వామి వస్తారు. చాలా హ్యాపీగా ఉంది నాకు. సో మనం కుకింగ్ స్టార్ట్ చేద్దాం. ఇంకా లెట్స్ గో. ఇంట్లో అయితే నేను ఇంకా పులిహోర, ఇంకా సేమ్యా, ఇంకా అయ్యప్ప స్వామి ప్రసాదం ఉంటుంది కదా, శబరిమల ప్రసాదం, అది కూడా ఇంట్లో చేసుకుంటున్నా. సో యాక్చువల్లీ ఇంకా పులిహోరలో అయ్యప్ప స్వామి శబరిమల ప్రసాదంలో కూడా రైస్ ఉంటుంది. సో స్వాములకి అవి పెట్టలేమన్నమాట, ఓన్లీ సేమ్యా మాత్రమే ఇంకా స్వాముల కోసం. సో మిగిలిన వాళ్ళు వస్తారు కదా డిన్నర్కి, సో వాళ్ళ కోసం అన్నట్టు కొంచెం పులిహోర అది కూడా చేస్తున్నాను, ఇంట్లో కుక్ చేయాలి అని అనిపించి. సో పులిహోర అన్నీ కూడా చాలా బాగా కుదిరాయి. సో సేమ్యా కూడా అందరూ బాగుంది అని చెప్పారు. సో ఫాస్ట్గా అది కంప్లీట్ చేసేసాను అనమాట. యాక్చువల్లీ ఆఫ్టర్నూన్ 2 o'clockకి స్టార్ట్ చేసేసాను, సో దట్ కొంచెం స్లోగా చేసుకోవచ్చు కంగారు లేకుండా అని చెప్పి. ఇంకా ఆయనేమో ఇంకా పువ్వులు అవన్నీ తీసుకుని వచ్చారనమాట. ముందు రోజు తీసుకురమ్మన్నాను, బట్ ఆఫీస్ వర్క్స్ బిజీ వల్ల తీసుకురావడానికి కుదరలేదు. సో ఆ రోజు ఇంకా కంగారు అయింది కొంచెం అన్నీ తీసుకొచ్చి చేసేసరికి. సో ఇంకా ఇవి వాయనం కోసం అన్నట్టు ఇవన్నీ, అంటే స్వాములకు కాదు, వచ్చిన వాళ్ళకి బ్లౌజ్ పీస్ ఇవన్నీ పెడతాం కదా. సో అవన్నీ ఒక కవర్లో పెట్టమని చెప్పి ఇచ్చాను అనమాట. ఆ వర్క్ కూడా కంప్లీట్ చేస్తున్నారు ఇక్కడ. నేను ఇంకా ప్రసాదాలన్నీ రెడీ చేసేసిన తర్వాత ఇంకా శారీ అది కట్టేసుకున్నాను. సో దట్ పూజ రూమ్లో ముందు దేవుడి దగ్గర దీపం అవి వెలిగించుకొని కొంచెం ప్రసాదం పూజ రూమ్లో ఇంకా అయ్యప్ప స్వామికి పెట్టుకొని ఈలోపు దండం అవి పెట్టుకుందామని చెప్పి. యాక్చువల్లీ 6:40కి అట్లా వస్తానన్నారు. సో అందుకే ఈలోపు ఫ్రీగా ఉంటే వచ్చిన తర్వాత ఇంకా చాలా పని ఉంటుంది, అన్నీ అరేంజ్ చేసుకోవాలి కదా. సో అందుకు ఏది చూడు, చూడు బుట్టబొమ్మ ఏది, లిల్లీ బామ్ తినేస్తున్నావు నువ్వు, అందుకే ఇట్లేదు మమ్మీ నీకు. తినేకూడదు లిల్లీ బామ్. అరే మ్యాచింగ్ వేసుకుంది ఐరా నాకు. అవునా? ఏ కలర్ వేసుకున్నావు నువ్వు చెప్పు? పింకు. నేనే కలర్ వేసుకున్నాను? పింకు. ఇది కూడా పింకు, ఇది కూడా పింకు. నువ్వు వేసుకున్నావా? చూపించు, నీ గాజు చూపించు. పింకు పెట్టుకో. జేజ్ దండం పెట్టుకో, జేజ్కి దండం పెట్టుకో. ఐరమ్మ అది అది. అబ్బా అబ్బా, గుడ్ గర్ల్. ఈ క్లిప్ ఎవరు పెట్టారు నీకు? క్లిప్ అయ్యో తీసుకోకురా, ఉంచుకో. పోలేదు, బాగుంది. పోలేదు, పెట్టినా నేను. సో ఇదిగోండి ప్రసాదాలు చూపిస్తా అన్నా కదా. సో ఇంకా కొంచెం సపరేట్గా తీసేసుకొని ప్రసాదాలు మళ్ళీ దేవుడి రూమ్లో కూడా దేవుడికి అలా పెట్టుకుందామని చెప్పి మొత్తం అన్నీ పెట్టేశాను అనమాట. అయ్యప్ప స్వామి ప్రసాదం అయితే కొంచెమే చేశాను, జస్ట్ ప్రసాదంలో పెట్టుకుందామని. ఇవి సేమియా కోసం జీడిపప్పు కిస్మిస్ ముందే వేసేస్తే అన్నీ కిందకి వెళ్ళిపోతున్నాయి. సో అందుకని అలా సపరేట్గా వేయించి పెట్టుకున్నాను అనమాట, పైన వేద్దామని చెప్పి. సో సర్వ్ చేసే ముందు పైన వేసేస్తాను, అలా చేస్తే పైన ఉంటాయి కొంచెం, లేకపోతే మొత్తం అన్నీ కిందకి వెళ్ళిపోయి అందరికీ వెళ్ళవన్నమాట. సో అందుకని చెప్పి. అండ్ ఇక్కడ ఐరా వచ్చింది, పక్కన వాళ్ళ పాప, మీ చాలా మందికి తెలుసు కదా. సో తను కూడా నాకు మ్యాచింగ్ డ్రెస్ వేసుకొస్తాను అని చెప్పి రెడీ అయిపోయి వచ్చేసింది అనమాట. సో ఎంచక్క ఇద్దరం కలిసి ఇలా పూజ చేసుకుంటున్నాము. దా చౌకి, దా ఇలా తీసుకోరా, తీసుకో, ఇప్పుడు తీసుకో, స్లో దగ్గరగా.
ఎక్కడ అంత కంగారు అవ్వలేదన్నమాట. ప్రశాంతంగా చేసుకున్నాం పూజ అయితే. వచ్చిన స్వాములందరూ కూడా కంగారు లేకుండా చాలా పీస్ఫుల్గా చేశారు. అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పూజ ఉంటుంది అని కూడా. మేము యాక్చువల్లీ నేను ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అన్నాను కదా, ఫస్ట్లో మీరు ఇంట్రోలోనే మీకు అర్థమై ఉంటుంది. అక్కడ భజన చేశారు, సో అదే ఉంటుంది, చిన్న పూజ ఉంటుంది అని అనుకున్నాము. केशवाय स्वाहा, नारायणाय स्वाहा, माधवाय स्वाहा, गोविंदाय नमः। नालो सारखी देवदेशेन संरक्षाल्य माता भी बोलनी असंरक्षाल्य। केशवाय स्वाहा, नारायणाय स्वाहा, माधवाय स्वाहा। అసలు మేము అనుకోలేదు మమ్మల్ని కూర్చోబెట్టి పూజ చేస్తారు అని కూడా మాకు ఐడియా లేదు. పూజ చేస్తాము అని అన్నారు. సో అంటే స్వామిమాల వేసుకుంటేనే పూజ చేయాలేమో అనుకుని వాళ్ళే చేసుకుంటారేమో వచ్చి అని అనుకున్నాము. సో అరేంజ్మెంట్స్ అన్నీ చేసి ఉంచామన్నమాట. బట్ మమ్మల్ని కూర్చోబెట్టి పూజ చేయించారు. చాలా హ్యాపీ అనిపించింది. ओम गजमुख गणपति हारति निगो परिमल कर्पूर हारति। गजमुख गणपति हारति निगो परिमल कर्पूर हारति। विद्या प्रदातव सद्गुरुनाथव विद्या प्रदातव। देवलोक धारण भगवान की जय। देवलो एकदंत भगवान की जय। देवलो पार्वती पुत्र भगवान की जय। ఫస్ట్ విఘ్నేశ్వరుడికి పూజ చేసాము, తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చేసాం, తర్వాత గౌరమ్మ తల్లికి చేసాం, తర్వాత అయ్యప్ప స్వామికి చేసాం. అట్లా ఇంచుమించు 4 hours జరిగింది పూజ. చాలా చాలా బాగా జరిగింది. మేము అస్సలు అనుకోలేదు ఇంతలా జరుగుతుంది అని చెప్పి, ఇంతసేపు చేస్తారని కూడా అనుకోలేదు. ఆ పంతులు గారు అనమాట ఒక స్వామి, ఆ పంతులు గారే చేయించారు మొత్తం అంతా కూడా. शरणं गणेश शरणं गणेश शरणं 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 गणेश शरणं गणेश शरणं गणेश गणेश शरणं शरणं गणेश गणेश शरणं गणेश शरणं 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 गणेश गजमुख वदन शरणं गणेश। పూజ అయిన తర్వాత ఇక్కడ భజనలాగా కూడా చేశారనమాట. చాలా బాగా జరిగింది. మీకు ఎప్పుడు హౌస్ ఆఫ్ సాధ్వి అని చెప్తాను కదా, సో తనే అరేంజ్ చేశారనమాట. సో ఇలా పూజ ఉంటుంది అని చెప్పారు. మేము ఇంతలా అనుకోలేదన్నమాట. సో అందుకే చాలా చాలా ఎమోషనల్ అనిపించింది నాకు, ఎంత బాగా జరిగిందో అసలు. शंकर भगवान की जय। कन्यामूल महागणपति भगवान की ఇది పడి పూజ అన్నమాట. సో ఫస్ట్ పూజ అన్నారు. పడి పూజ యాక్చువల్లీ ఇంట్లో చేయకూడదు, అంటే ఆ స్వామిలు వేసుకుంటే చేయొచ్చు కదా అని అనుకున్నాం. బట్ ఇలా చేయొచ్చు అని చెప్పి తర్వాత తెలిసింది. స్వాములు ఇంకా చాలా బాగా చేశారు. ఇక్కడైతే నాకు గూస్ బంప్స్ వచ్చాయి నిజంగా. स्वामी शरणं अय्यं शरणं अय्यप्प शरणं शरण पुनयप्प पदिनेट्टांबडि शरण पुनयप्प स्वामिये शरणं शरण पुनयप्प स्वामी शरणं अय्यं शरणं अय्यप्प शरणं शरण पुनयप्प ఒకటో మెట్టు శరణ పునయప్ప రెండవ మెట్టు శరణ పునయప్ప మూడవ మెట్టు శరణ పునయప్ప స్వామి శరణం అయ్యన్ శరణం అయ్యప్ప శరణం శరణ పునయప్ప నాలుగవ మెట్టు శరణ పునయప్ప ఐదవ మెట్టు శరణ పునయప్ప ఆరవ మెట్టు శరణ పునయప్ప స్వామి శరణం అయ్యన్ శరణం అయ్యప్ప శరణం శరణ పునయప్ప శరణం అయ్యప్ప శరణం శరణ పునయప్ప పదమూడో మెట్టు శరణ పునయప్ప పదమూడో మెట్టు శరణ పునయప్ప పదిహేడవ మెట్టు శరణ పునయప్ప స్వామి శరణం అయ్యన్ శరణం అయ్యప్ప శరణం శరణ పునయప్ప పదహారో మెట్టు శరణ పునయప్ప పదిహేడవ మెట్టు శరణ పునయప్ప పదిహేడవ మెట్టు శరణ పునయప్ప
పరిమళ ప్రియనే మణియే స్వామి ప్రియనే ప్రియనే మంగళం రామకృష్ణ మంగళం గజాననాయ మంగళం గణాననాయ మంగళం సుబ్రహ్మణ్య మంగళం విష్ణురాయ మంగళం మంగళం నిత్యజయ మంగళం శాస్త్రాయ మంగళం శబరీశ మంగళం మణికంఠ మంగళం శివమాల మంగళం శబరీశ మంగళం శాస్త్రాయ మంగళం నిత్య మంగళం శుద్ధ శుభామంగళం. सदानंदा सर्वभूतदयापरं रक्ष महाबाहो शास्त्रे तुभ्यं नमो नमः. श्री भूतनाथ सदानंदा सर्वभूतदयापरं रक्ष महाबाहो शास्त्रे तुभ्यं नमो नमः. ओम श्री भूतनाथ सदानंदा सर्वभूतदयापरं रक्ष महाबाहो शास्त्रे तुभ्यं नमो नमः. ఇక్కడైతే నాకు కళ్ళల్లో వాటర్ వచ్చేసాయి. స్వామి గారు ఆశీర్వదిస్తుంటే ఎందుకో తెలీదు చాలా ఎమోషనల్ అయిపోయాను. చాలా కంట్రోల్ చేసుకున్నాను. యాక్చువల్లీ అలా పూజ చేసినప్పుడు కళ్ళల్లో వాటర్ రాకూడదు అని చెప్పి అవి ఆనంద బాష్పాలు మరి ఏంటో తెలియదు కానీ ఆ టైంలో అసలు కంట్రోల్ చేసుకోలేకపోయా. అలా అని చెప్పి ఎక్కువ ఏమి ఏడ్చేయలేదు. బట్ అలా తెలియకుండానే వాటర్ వచ్చేసాయి. చాలాసేపు ట్రై చేశాను కంట్రోల్ చేసుకోవడానికి. సో ఆశీర్వాదం అంత బాగా చేశారనమాట పంతులు గారు. సో బాగా అనిపించింది నిజంగా. మీకు ఇక్కడ నా ఫేస్ చూస్తే అర్థమవుతుంది. కొంచెం ఫేస్లో ఆ ఎక్స్ప్రెషన్స్ కంట్రోల్ చేసుకోవడానికి చాలా ట్రై చేశాను. సో బాగా అనిపించింది. ఇంత బాగా జరగడం కూడా దేవుడి దయ్యే కదా, మనం అనుకుంటే జరిగిపోదు. సో దేవుడు బ్లెస్ చేస్తేనే ఏదైనా జరుగుతుంది. అది నేను బిలీవ్ చేస్తాను కాబట్టి ఆ స్వామి దయ వల్ల ఈ పూజ ఎంత బాగా జరిగింది అని చాలా హ్యాపీ అయ్యాను. అండ్ పూజ అంతా అయిన తర్వాత ఇది నైవేద్యం సమర్పిస్తారనమాట స్వామికి. సో అల్పాహారం. సో అవన్నీ పెడుతున్నాం ఇక్కడ. సో చాలా బాగా గూస్ బంప్స్ వచ్చాయి. ఇదంతా మొత్తం పూజ ప్రాసెస్ అంతా చూసేసరికి ఎప్పుడు నేను ఇంత దగ్గరగా అయ్యప్ప స్వామి పూజ చూడలేదు. సో అందుకే చాలా గూస్ బంప్స్ అనిపించాయి అనమాట. చాలా బాగా జరిగింది పూజ మాత్రం. ఎన్నిసార్లు చెప్తున్నానంటే మీకు అర్థమయ్యే ఉంటుంది. అయ్యప్ప శరణం భగవాన్ శరణం భగవతి శరణం జీవన్ శరణం దేవి శరణం స్వామి అయ్యప్ప అయ్యప్ప స్వామి స్వామి అయ్యప్ప అయ్యప్ప గురునాథ అయ్యప్ప గురునాథ అయ్యప్ప వీరాది వీర అయ్యప్ప వీరమణికంఠ అయ్యప్ప జ్యోతి స్వరూప అయ్యప్ప మకర జ్యోతి అయ్యప్ప స్వామి అయ్యప్ప అయ్యప్ప స్వామి స్వామి అయ్యప్ప ధర్మప్ప అయ్యప్ప. సో ఇక్కడ అయ్యప్ప స్వామికి ఫస్ట్ ఇది సమర్పించిన తర్వాత అల్పాహారం, ఇంకా స్వాములందరూ కూడా అల్పాహారం చేస్తారు. సో ఇది యాక్చువల్లీ లాంగ్ వీడియోయే పెడుతున్నాను. చాలా క్లిప్స్ ఉన్నాయి. దాంట్లో నుంచి తీసి ఎడిట్ చేసేసరికి ఇంత లాంగ్ అయింది. సో కానీ ఆ పుణ్యం అంతా మీకు కూడా వస్తుంది. కంప్లీట్గా మీరు కూడా చూస్తారు, దండం పెట్టుకుంటారు అన్నట్టుగా పెట్టాను. సో ఇక్కడ వడ్డిస్తున్నాం అనమాట. మనం వడ్డించడం స్వాములకి తినిన తర్వాత వాళ్ళ చేతులు కడగడం అండ్ మనం ఆకులు తీయడం చాలా మంచిదంట. సో బాగా అనిపించింది. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప అల్పాదాత సుఖీ భవ అల్పాదాత సుఖీ భవ అల్పాదాత సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ అల్పాదాత సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ అల్పాదాత సుఖీ భవ. చెయ్యి గడగండి అడిగి చెయ్యి పట్టుకొని గడుగుతారు గడగాలి లేకుండా. సో ఎప్పుడైనా మనం అనుకున్న దానికంటే బెస్టే ఇస్తాడు దేవుడు. అది మాత్రం బిలీవ్ చేయండి. లేట్ అయినా ఏదైనా
ఒక్కొక్కసారి మనకి సర్కమ్స్టాన్సెస్ చూసినప్పుడు దేవుడు అసలు ఏంటి మనం పూజ చేస్తున్నాం అవి చేస్తున్నాం ఏం జరగట్లేదు అని అనుకుంటాం, కానీ ఎప్పుడు ఏదైనా బెస్టే ఇస్తాడు. నేనైతే సింపుల్గా ఏదో జరుగుతుందని అనుకున్నది, చాలా బాగా జరిగింది. ఇల్లంతా ఒక పాజిటివిటీ అనిపించింది నాకు. ఇంట్లో ఎప్పుడైనా ఇలా పూజలు చేస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది, మనం చేసుకుంటే కూడా బాగుంటుంది. అలాంటిది ఇంతమంది స్వాములు వచ్చి ఇలా ఇంత బాగా చేస్తే ఇంకా బాగా అనిపించింది నాకు. కన్నస్వామి పాదం అయ్యప్ప పాదం, కత్తి స్వామి పాదం అయ్యప్ప పాదం, కంఠస్వామి పాదం అయ్యప్ప పాదం, గదస్వామి పాదం అయ్యప్ప పాదం, వీరుస్వామి పాదం అయ్యప్ప పాదం, గురుస్వామి పాదం అయ్యప్ప పాదం, స్వామి పాదం అయ్యప్ప పాదం, అయ్యప్ప పాదం స్వామి పాదం, కన్నస్వామి పాదం. दास्तानं प्रवेशयामि शोभनार्थे पुनरागमनाय च दास्तानं प्रवेशयामि. అలాగే ఫోటోలు కూడా శివేది 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 వా భవేది 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 వా. అల్పాహారం చేసిన తర్వాత తాంబూలాలు అవి ఇచ్చి ఆశీర్వాదం తీసుకున్నాము. దాని తర్వాత ఈ స్వామి ఉన్నారు కదా, పంతులు గారు అనమాట తను. సో కాబట్టి ఇంకా వచ్చి తర్వాత మళ్ళీ ప్రొసీజర్ ఉంటుంది కదా, కలసం ఇవన్నీ కదిపించడం ఇవన్నీ కూడా చేశారు. సో అవన్నీ కదిలించేసిన తర్వాత మనం రేపైనా కూడా ఇవన్నీ తీసుకోవచ్చు, ప్రాబ్లం ఉండదు. సో వెంటనే కదిలించేశారనమాట. సో ఇంకా అదనమాట. ఇంకా స్వాములు వెళ్ళిపోయిన తర్వాత అన్నీ మొత్తం అందరూ వెళ్ళి మిగతా వాళ్ళని పిలిచాం కదా, అందరూ వచ్చి మళ్ళీ వాళ్ళకి కూడా అల్పాహారం వడ్డించారు. అయ్యేసరికి ఆల్మోస్ట్ 12 అయిపోయింది. మేము కూడా 12 o'clockకి తిన్నాము. సో తినిన తర్వాత చాలా ఫుడ్ మిగిలిపోయింది. సో మెయిన్గా టిఫిన్స్ కదా, అండ్ చాలా లేట్ అయిపోయింది. పూజ అంతసేపు ఉంటుందని అనుకోలేదు మేము కూడా. సో వచ్చిన వాళ్ళకి లేట్ అవ్వడం వల్ల కొంతమంది వెళ్ళిపోవడం తినకుండానే ఇలా అయ్యింది. అప్పటికి పంపించాం, బట్ చాలా లేట్ అయిపోవడం వల్ల చాలా ఫుడ్ ఉండిపోయింది. సో ఏం చేసామంటే ఇంకా బయటికి వెళ్దాం, ఎవరో ఒకరు కనిపిస్తారు, అక్కడికి వెళ్ళి ఫుడ్ ఇచ్చేద్దాము, వేస్ట్ అవ్వద్దు, ఎవరికో ఒకరికి ఉంటుంది కదా అన్నట్టుగా వెళ్ళాం. అసలు మా ఫ్రెండ్తో పాటు వెళ్ళాం అనమాట. ఎప్పుడు బయటికి వెళ్ళడం ఒకళ్ళిద్దరికి కనిపిస్తూ ఉంటారు కదా, బట్ ఈ ప్లేస్ నేను ఎందుకు ఈ వీడియో తీసానంటే యాక్చువల్లీ మీకు కూడా ఏమైనా ఇలా చెయ్యాలి అని అనుకుంటే ఈ ప్లేస్కి వెళ్తే ఒక 300 మెంబర్స్ వరకు ఉన్నారండి. లిటరల్లీ నాకు కళ్ళలో వాటర్ వచ్చాయి తెలుసా. జస్ట్ మనం కార్ ఆపగానే వాళ్ళు వచ్చి లైన్లో నిలబడుతున్నారు. అది కూడా మేము వెళ్ళింది 2కి, బికాజ్ మేము 12కి తిన్నాము. తర్వాత అన్నీ సర్దుకుని వెళ్ళేసరికి 2 అయిపోయింది, బికాజ్ అది చాలా దూరం కూడా మాకు. 2 అయింది. సో ఇదనమాట బసవతారకం హాస్పిటల్, ఇది క్యాన్సర్ హాస్పిటల్. అక్కడికి వెళ్తే ఆ స్ట్రీట్ అంతా నియర్లీ 300 మెంబర్స్ ఉన్నారంట. సో నేనైతే షాక్, ఎందుకంటే మా ఫ్రెండ్ తీసుకెళ్ళింది, నేను ఎప్పుడూ చూడలేదు. సో అంటే నాకు ఇవ్వాలి, చెయ్యాలి, హెల్ప్ చేయాలని ఉంటుంది, కానీ ఎక్కడికి వెళ్ళి ఇవ్వాలి, ఎక్కడ ఉంటారు వీళ్ళందరూ అనేది తెలియదు కదా. సో ఫస్ట్ టైం ఇలా చూసేసరికి చాలా బాధ అనిపించింది. దట్టు ఆ పడుకున్నప్పుడు కూడా వాళ్ళు కార్ ఆగగానే పరిగెట్టుకుంటూ వచ్చి అలా ఫుడ్ తీసుకోవడానికి, అంటే ఎంత వాల్యుబుల్గా చూస్తున్నారు. మన లైఫ్ ఇంత చిన్నది అని అనిపించింది నాకు ఆ రోజు నిజంగా. సో మీకు ఏమైనా హెల్ప్ చేయాలని అనుకున్నా, ఏదైనా స్పెషల్ డేస్లో రోజు చేయాలనుకుంటాం కదా, సో ఇలాంటి ప్లేస్కి వెళ్ళి చేస్తే చాలా హ్యాపీ, వాళ్ళకి హ్యాపీ, మనకి చాలా తృప్తిగా అనిపిస్తుంది. ఆ రోజు పూజతో పాటు ఇది కూడా చేయడం వల్ల ఇంకా తృప్తినిచ్చింది. తెలియకుండా నేనే ఎక్కువ ఫుడ్ ఆర్డర్ చేయండి, తక్కువ అవ్వకూడదు వచ్చిన వాళ్ళకి అన్నట్టుగా ఎక్కువ ఆర్డర్ చేయించాను. సో చాలా మిగిలిపోయింది. ఆ మిగిలింది ఇలా మిగలాలి అని రాసుందేమో, ఇలా ఇవ్వాలని రాసుందేమో, అందుకని మిగిలిందేమో. లేదంటే నేను కావాలని ఎక్కువ చెప్పమనడం ఎందుకు, ఫుడ్ మేము ఆ రోజు వేస్ట్ అవ్వకూడదు అని ఆ టైంలో కూడా బయటకు రావడం, ఇదంతా కూడా దేవుడు పుణ్యం అనుకోవాలి. సో చాలా బాగా జరిగింది పూజ. అలాగే ఇది చేయడం వల్ల కూడా ఇంకా ఎక్కువ తృప్తి అనిపించింది మనసుకి. సో మీకు ఒకవేళ హైదరాబాద్లో ఉండి మీరు ఎక్కడైనా ఏదైనా చెయ్యాలి అని అనుకుంటే ఈ ప్లేస్కి మీరు వెళ్ళచ్చు. ఏ టైం అయినా సరే మీరు వెళ్ళి అక్కడ ఆగితే చాలు, వాళ్ళే వచ్చి లైన్లో నిలబడుతున్నారు. సో పాపం అనిపించింది అసలు నిజంగా నాకైతే. సో నేను కూడా తప్పకుండా ఇంకా ముందు ఇంకా చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో మీకు చూపిస్తే మీలాంటి వాళ్ళు కూడా చాలామంది వచ్చి హెల్ప్ చేయొచ్చు కదా అని చూపిస్తున్నాను అనమాట. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మళ్ళీ కలుస్తాను మంచి వీడియోతో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.